ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. తల్లికి వందనం గోవింద, సూపర్ 6 గోవింద. బాబు గారు ఒక్కసారి మీ పథకాల గురించి మరొక్కసారి వివరించండి. హామీ ఇస్తున్నాను. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. బాబు గారు ప్రతి తల్లి కంటే ప్రజలందరూ ప్రతి తల్లులు అనుకుంటున్నారు. దేవాంశ తల్లి గారికి, నారా లోకేష్ తల్లి గారికి, ఇంకా ఎవరైనా పక్కింటి పిన్ని గారికి అన్నమాట. అమ్మా ఒక్క మాట చెప్పండి, ఈయన మన బాబు గారు ఈ పథకాలు ఏమన్నా అమలుపరుస్తారని మీకు నమ్మకం ఉందా? చేయడు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పింది ఇవన్నీ బడ్జెట్ లోటనేగా ముందు వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మనమే నెత్తిన పడదా? భారం పడుతుందా పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా, ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. బాబు గారు మీ జాతికి తప్ప ఏ జాతికి కూడా ఏ పథకం ఇవ్వరటగా, మీ జాతికి అయితే ఎటువంటి నిబంధన లేదటగా బాబు గారు? ఒక్కరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. బాబు గారు గట్టి కెట్ని అచ్చయ్య నాయుడు గారికి పసుపు బిళ్ళ పెట్టుకున్న వారికి పథకాలు వర్తిస్తాయని మాకు బాగా అర్థమైంది బాబు గారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. బాబు గారు సొల్లు మాటలు ఆపేసి భయం వేస్తే రిజైన్ చేసి ఇంట్లో తొంగు. బాబు గారు హిట్లర్ గారు మీకు భయం వేస్తే వెనక్కి ముందుకి కదలలేకపోతే వెంటనే రిజైన్ చేసి దొబ్బేయండి. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. నమస్తే చంద్రం తాత, ఎట్టెట్టా సూపర్ 6 చూస్తే నీకు భయం వేస్తుందా? సంపద సృష్టించే మనిషివి, విజనరీ లీడర్వి, నీకు భయం ఏంటి? చంద్రం తాత నాకైతే అర్థం కావట్లా. హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ నీకు గుర్తుకు రాలేదా? ఇవన్నీ సాధ్యం గాని హామీలు ఇస్తున్నాను, ఈ హామీలన్నీ అమలు చేయకపోతే ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉండరు అని చెప్పేసి. అంటే నీకు అప్పటికప్పుడు అధికార దాహం కోసం మాత్రమే నువ్వు ఆలోచిస్తావు. మళ్ళీ ఫ్యూచర్ గురించి నీకు అవసరం లేదు. కేవలం అధికారంలోకి రావాలంటే ప్రజలకు 4 మాటలు చెప్పాలా, అధికారంలోకి రావాలా, ఈ మాట ఇచ్చిన హామీలని మర్చిపోవాలా, అంతే. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు అని చెప్పేసి అందరికి నిజంగా 3 పంగనామాలు అయితే పెద్దగా పెట్టేశావు. మళ్ళీ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అవి కూడా నిజంగా ఉచితంగా ఇవ్వరు నాకు తెలిసి. మీరు ఉచితంగా ఏవైతే ప్రవేశపెట్టారో స్కీమ్స్, అందులో అట్లీస్ట్ 50% కూడా నిజంగా మీరైతే ప్రజలకైతే ప్రొవైడ్ చేయరు. మీరు అది పథకాలు పెట్టేటప్పుడు ఖజానాలో ఉన్నాయో లేవో అన్ని చూసుకున్నారా? మీకు ఓటు కావాలి, మీరు పదవి కావాలి. ఇప్పుడు ఎక్కిన తర్వాత లేవంటే అది పద్ధతి కాదు. ఎక్కిన తర్వాత మీరు ఏదో బాధపడి పెట్టాలి కానీ ఇలా ఖజానాలో డబ్బులు ఉన్నాయి లేవని అలా చెప్పకూడదు. మనం అది పట్టేటప్పుడే ఆలోచించుకోవాలి. అయిపోయి